హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం పిఎంఈజీపీ లోన్ గురించి తెలుసుకుందాం. మన మన ఛానల్లో ఇంతకుముందు పిఎంఈజీపీ పైన అది ఎలా అప్లై చేయాలి ఏంది అనేది ఒక వీడియో ఉంది. దాని కింద చాలా మంది వాళ్ళు చాలా డౌట్స్తో కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అంటే కాస్త ఇబ్బంది అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరు పర్సనల్గా నెంబర్ ఇవ్వమంటున్నారు, కాల్ చేయమంటున్నారు. అది నాకు వాళ్ళకు నెంబర్ ఇచ్చినా వాళ్ళ డౌట్స్ నేను క్లియర్ చేయలేను కాబట్టి కొంతమంది నాకు మెసేజ్లో, కొంతమంది అసలు పిఎంఈజీపీ నిజమా కాదా, ఈ లోన్ వస్తుందా రాదా, అసలు ఏంది లోను ఏంటిది అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది రాలేదంటున్నారు, మీరు ఎవరికైనా ఇప్పించారని అడుగుతున్నారు. ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఒకసారి మనకు దానికి సంబంధించి అసలు పిఎంఈజీపీ అంటే ఏంటిది, అసలు అది ఏం లోను, ఎందుకు ఇస్తారు, దాన్ని ఎలా తీసుకోవాలి ఏంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీకు వెబ్సైట్లో వెళ్ళి కూడా చూపిస్తా. ఇట్లా పిఎంఈజీపీ అని కొట్టగానే కేవీఐసీ ఆన్లైన్, పిఎంఈజీపీ హోమ్, కేవీఐసీ అని ఉంది. న్యూ లోన్ అప్లికేషన్, డౌన్లోడ్ ప్రాజెక్ట్, పిఎంఈజీపీ పోర్టల్, వీడియో ట్యూటోరియల్, లాగిన్. ఇంకా పిఎంఈజీపీ హోమ్కి వెళ్దాం. అసలు పిఎంఈజీపీ అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకంగా కొంత సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి పెట్టిన ప్రాజెక్ట్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఈ పిఎంఈజీపీ అనే స్కీమ్ రెడీ చేయడం జరిగింది. ఖాదీ ఇండియా ఉంటుంది దీంట్లో, వీళ్ళ కింద ఇవ్వడం జరుగుతుంది. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు నేను పెట్టినట్టు దీనిలోకి వచ్చి దీని గురించి మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఉన్నాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి. అయితే పిఎంఈజీపీ పోర్టల్ అని ఉంది, హెల్ప్ డెస్క్ నెంబర్ అని ఉంది. అంటే దీనిలోకి వెళ్తే వాళ్ళ నెంబర్ వస్తుంది. సో అండ్ స్టేట్ వైజ్ ఉన్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఇట్లా మొత్తం ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ నెంబర్స్ ఉన్నాయి, మెయిల్ ఐడీస్ ఉన్నాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. సక్సెస్ స్టోరీస్ అని ఉన్నాయి. అంటే ఇందులో లోన్ తీసుకుని సక్సెస్ అయిన స్టోరీస్ కూడా బిల్డింగ్ లో పెట్టినట్టున్నారు. చూద్దాం. ఇలా ఉన్నాయి అని ఉంటే ఇక్కడ చదవచ్చు ఏంటిది ఏందనేది. పేజీ వైజ్ వస్తుంది ఒక్కొక్కటిది. ఆన్లైన్ ఈడీపీ, ఆఫ్లైన్ ఈడీపీ అని ఉంది. ఈడీపీ అంటే ఏంటిదంటే కొత్తగా ఇట్లాంటి బిజినెస్ పెట్టే వాళ్ళకు ఆ బిజినెస్ ఎలా రన్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంది అనే ఎక్కువ అవగాహన ఉండదు. వాళ్ళకు బిజినెస్ కష్టపడి చేసుకోవాలని ఉంటుంది, కానీ దాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే దాంట్లో మెలకువలు అంటే మనకు నష్టం రాకుండా ఎలా ఉండాలని తెలియదు. కాబట్టి మీకు గవర్నమెంటే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్ని బిజినెస్లకు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఎలా ఉంటుంది, సర్వీస్ బిజినెస్ ఎలా ఉంటుంది, దాన్ని అసలు మీరు మార్కెట్ ఎలా చేయాలి, మీకు ఏ తీరుగా చేస్తే నష్టాలు రాకుండా ఎక్కువ ఉంటాయని ఉంటుంది. ఆన్లైన్లో తీసుకోవచ్చు ట్రైనింగ్, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. చాలా మంది ఈడీపీ ట్రైనింగ్ తీసుకోవాలా లేదా అని అడుగుతున్నారు. ఈడీపీ ట్రైనింగ్ తప్పకుండా తీసుకోవాల్సిందే. ఈడీపీ ట్రైనింగ్ తీసుకోకపోతే పిఎంఈజీపీలో మీకు సబ్సిడీ అనేది ఉంటుంది, ఆ సబ్సిడీ అనేది రాదు. ఆన్లైన్, ఆఫ్లైన్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. మీరు లోన్ అప్లై చేసినాక, లోన్ వచ్చినాక కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ముందే తీసుకోవాలని లేదు. మీరు అప్లై చేసేటప్పుడు ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టు ఉంటుంది. ఇది మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే దీన్ని డౌన్లోడ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. మీకు ఇవన్నీ ప్రాజెక్ట్స్, మీకు నచ్చిన ప్రాజెక్ట్ ఏందనేది మొత్తం ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. మీకు ఇది మొత్తం చెప్పాలంటే లెంత్ అయిపోతుంది వీడియో. మీకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏదైనా సెర్చ్ చేసి ఇక్కడ ఇలా ఏదైనా ఒకటి మీకు ఇక్కడ ఓపెన్ చేసి డూప్లెక్స్ బోర్డ్ అని ఒకటి ఉన్నది. ఇక్కడ ఇది ఓపెన్ చేసి మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది. డూప్లెక్స్ బోర్డు, ప్రపోజ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అంటే ఏం కావాలి ఏంది, మీరు ప్రాజెక్ట్ ఏంది, ఎంత కాస్ట్, మీరు ఎన్ని రోజులలో పే చేస్తారు, ఇట్లా బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మీకు ఎప్పుడు లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎంతమంది, ప్రాజెక్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లోన్ తీసుకున్న దానికి సంబంధించింది ఇట్లా మీకు కావాల్సిన అన్నింటికి సంబంధించిన ఉంటాయి. అవి చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇందులోకి వెళ్ళి కొత్త అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ నెంబర్ లేకపోతే ఈఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అప్లికెంట్ మనం ఇంతకుముందు దాంట్లో కూడా పెట్టాము, ఇంతకుముందు వీడియోలో కూడా మనకి అంతా డీటెయిల్స్ అంతా ఉంటుంది ఎలా ఫిల్ చేయాలని. కాకపోతే ఒకసారి మీకు బ్రీఫ్ గా చెప్తా. నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఇవ్వాలి. ఇందులో ఏజెన్సీ మీరు దేని నుంచి, కేవీఐసీఆ, కేవీఐబియా, డిఐసియా, ఫోర్ బోర్డా, చూడండి చెప్పినట్టు ఈ 4 ఉంటాయి. 4 నుంచి మనం దేని నుంచి లోన్ తీసుకుంటామని పెట్టాలి. వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. దీనికి స్టేట్, డిస్టిక్ మీరు అక్కడ సెలెక్ట్ చేస్తే స్పాన్సరింగ్ ఆఫీస్ ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటిది, క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వాలి, మీ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబరు, యూనిట్ లొకేషన్, రూరల్, అర్బన్ అని ఉంటుంది. ప్రపోజ్డ్ యూనిట్ అడ్రస్ అంటే మీరు ఇంతకుముందు రాసిన అడ్రస్ ఈ సేమా లేకపోతే వేరే అయితే ఇట్లా వేరే ఇందులో ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ యాక్టివిటీ అని ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, ట్రేడింగ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలి. దానికి సంబంధించిన లిస్ట్ వస్తుంది ఇందులోకి వెళ్తే.
ఇవన్నీ నింపమని చెప్తుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ మీ ఇండస్ట్రీ అడుగుతుంది, ఈ ఇండస్ట్రీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈడీపీ ట్రైనింగ్ అండ్ మీకు ఈడీపీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇందులో ప్రాజెక్ట్ కాస్ట్ అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, క్యాపిటల్ ఎంత, వర్కింగ్ క్యాపిటల్ ఎంత అని. ఫస్ట్ ఫైనాన్సింగ్ బ్యాంక్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకున్నది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని సరైన డీటెయిల్స్ అన్ని. ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్ బ్యాంక్, ఒకవేళ ఈ బ్యాంక్ లో మీకు లోన్ గిట్ట కాకుండా ఉంటే మళ్ళీ ఆల్టర్నేటివ్ అయిన బ్యాంక్ వెళ్ళాలంటే దాన్ని కూడా ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. సెకండ్ ఫైనాన్సింగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. పిఎంఏపీ గురించి ఎక్కడ తెలుసుకున్నారని అడుగుతుంది. ఇది ఇచ్చినాక టిక్ మార్క్ చేసి సేవ్ అప్లికేషన్ డేటాపై క్లిక్ చేయాలి. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఈ లోన్ గురించి చెప్తా. ఇప్పుడు పిఎంఏజీపీ అంటే చెప్పాగా, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. కొత్తగా చిన్న వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితేనేమో 25 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సర్వీస్ సెక్టర్ అయితేనేమో 10 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 35% వరకు సబ్సిడీ ఉంటుంది. ఈ లోన్లు ఎంఎస్ఎంఈ కింద ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పాగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని, దాని కింద ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో మీ క్యాస్ట్ వైజ్ ఉంటుంది. ఎట్లా అంటే ఓసీ కస్టమర్స్ అయితేనేమో మీరు తీసుకునే లోన్ లో 10% అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో చూపించాల్సి ఉంటుంది. ఓసీ కాకుండా మిగిలిన కేటగిరీ ఎవరైనా 5% అమౌంట్ ను చూపించాల్సి ఉంటుంది. మన సబ్సిడీ ఇంతకుముందు 35% వరకు అని చెప్పాం కదా. అర్బన్ ఏరియాస్ లో అయితే అప్ టు 25% వరకు ఇవ్వడం జరుగుతుంది. అది అర్బన్ ఏరియాస్ లో ఓసీ వాళ్ళైతే 15% వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మిగిలిన మైనార్టీ వీళ్ళందరికీ అయితేనేమో 25% వరకు ఇవ్వడం జరుగుతుంది అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాలో అయితే ఓసీ వాళ్ళకు 25% ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్ళకు 35% ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి. మెయిన్ గా మీరు ఏదైనా లోన్ తీసుకోవాలంటే లోన్ కు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి పక్క. ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు ప్రిపేర్ చేసుకోవడం వస్తే చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా సీఏని సంప్రదించండి. ఈజీగా మీకు కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. నెక్స్ట్ మీ ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, మీకు ఉద్యోగ ఆధార్ ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగ ఆధార్ అంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉండాల్సి ఉంటుంది. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే దానికి సంబంధించిన వీడియో కూడా మా దాంట్లో ఉంది. కుదిరితే లింక్ ఈ వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది, చూసి అది తెలుసుకోండి ఏంటిది అనేది. మీది విలేజ్ అయితేనేమో గ్రామ పంచాయతీ ఉంటుంది, లేదు అర్బన్ ఏరియాస్ అయితే మున్సిపాలిటీ. వాళ్ళకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఉంటుంది, బిజినెస్ లైసెన్స్ అన్నట్టు. గ్రామ పంచాయతీ నుంచి కానీ మున్సిపాలిటీ గురించి ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్ లో అయితే లోన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంకు, మీరు ఏ బ్యాంక్ లో అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ లో అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్బుక్ వెంబడించుకోవాలి. ఇంకొకటి, మీరున్న ఏరియాలో మీకు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఒకటి పాపులేషన్ సర్టిఫికేట్ అని జారీ చేస్తారు, అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లోన్ అప్లై చేసేటప్పుడు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఫోటో ఉండాల్సి ఉంటుంది మీది. మీరు ఇవన్నీ రెడీ చేసుకున్నాక మీ దగ్గరలో ఉన్న మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ లో కలిసి వాళ్ళకి ముందు మీరు పెట్టాలనుకున్న యూనిట్ ఏంది, దానివల్ల మీకు దాని మీద మీకున్న అవగాహన ఏంది, దానివల్ల మీకు ఎంత ప్రాఫిట్స్ తేయగలుగుతారు, ఎన్ని రోజుల్లో బ్యాంకుకు లోన్ క్లియర్ చేయగలుగుతారు అనేది వాళ్ళకు మీరు అర్థమయ్యేలాగా వివరించగలిగితే, వాళ్ళు లోన్ ఇస్తామని ఓకే అనుకుంటే అప్పుడు మీరు మనం చూపిన పద్ధతి ప్రకారం ఆన్లైన్ లో చేసుకోగలిగితే మీరే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ నియర్లో సిఎస్సి కానీ ఆన్లైన్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్తే వాళ్ళు పిఎంఈజీపీ లాగిన్ చేసి మీ అన్ని డీటెయిల్స్ నింపి మీకు ఒక అప్లికేషన్ ఫారం ఇస్తారు. అది తీసుకొని వెళ్ళి దాంతోపాటు ఇప్పుడు మనం చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఆ బ్యాంక్ లో మీరు సబ్మిట్ చేయండి. మీకు దీంట్లో ఇండివిజువల్ గా గీ బిజినెస్ అని ఒకటి చెప్పలేం, కానీ 1 by 1 ఇవన్నీ మీరు దీంట్లో చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా బిజినెస్ ఉంటాయి దీంట్లో, మాక్సిమం అన్ని బిజినెసెస్ ఉంటాయి. రేర్ కేసు ఏదో బిజినెస్ లేకపోవచ్చు అని మాక్సిమం బిజినెసెస్ అన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు అడిగిన అన్ని సందేహాలు తీరాయని అనుకుంటున్నా. ఇంకా వీడికి కూడా తీరకపోతే మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏదైనా కాల్ చేయండి, మీకు చెప్తా. డ్రైవింగ్ స్కూల్ కి ఎలిజిబిలిటీ ఉందా అన్న అని ఒకరు అడుగుతున్నారు. దానిలోకి ఇప్పుడు నేను చూపెట్టినట్టు వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకో బ్రదర్ ఇవాళ చేశారు, బ్రో మీరు మీ ఫ్రెండ్ కి ఇప్పించారు కదా, అప్లై చేసిన కాడ నుంచి మన చేతికి అమౌంట్ రావడానికి ఎన్ని డేస్ పట్టింది అని. ఈడీపీ ట్రైనింగ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇంతకుముందు చెప్పాది అడుగుతున్నారు. అదే చెప్పు, లోన్ అప్లై అనేది మనం వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఒకదాని తర్వాత ఒక డాక్యుమెంట్ అడుగుతూ ఉంటే మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. మాకు 2 months లోపు అయిపోయింది మొత్తం ప్రాసెస్. మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీరు ఉన్న బ్రాంచ్ లోనే ఈ లోన్ అప్రూవల్ కాదు. ఇక్కడ నుంచి వాళ్ళకు మేజర్ డిస్టిక్ లో బ్యాంక్ ఉంటుంది, వాళ్ళకు అక్కడికి డాక్యుమెంట్స్ పంపించి వాళ్ళు అప్రూవ్ చేసి పంపిస్తారు. అప్పుడు మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. కొంచెం ప్రాసెస్ ఉంటుంది,
కానీ మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏ డాక్యుమెంట్ అడుగుతారో అని తెలియదు, దాన్ని బట్టి ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ ఈడిపి అంటే ఈడిపి ట్రైనింగ్ మీ ఇష్టం, మీరు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు. ఆన్లైన్ పెట్టుకోండి, ఆఫ్టర్ లోన్ శాంక్షన్ అని పెట్టుకోండి. లోన్ శాంక్షన్ అయినాక 15-20 days లో అది కంప్లీట్ చేసుకొని దాని సర్టిఫికేట్ వస్తుంది మీరు ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్టు. అది బ్యాంకుకు ప్లస్ మీ ఏజెన్సీకి సబ్మిట్ చేస్తేనే మీరు సబ్సిడీకి ఎలిజిబిలిటీ అవుతారు. ఆ తర్వాత మీకు సబ్సిడీ వస్తుంది. స్పోర్ట్ కార్డ్ దగ్గర ఫామ్ అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు మీరు. స్పోర్ట్ కార్డ్ దగ్గర మీరు 10 lakhs లోపు కానీ పెట్టుంటే ఏమి ఉండదు, దానిపైన కానీ పెట్టుంటే మీకు కొలెక్టరల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ లోన్ పైన 25% 50%. అయితే దానికి సంబంధించి ఏం షూరిటీ పెడుతున్నారు అనేది, ల్యాండ్ అయితే ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ అలాంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి అన్న, ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్లికేషన్ కి ముందే రెడీ చేయించుకోవాలని ఉన్నది. అప్లికేషన్ ముందే రెడీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పిఎంఈజీపీ అప్లై చేసేటప్పుడు. ఇప్పుడు ఈఐడి దగ్గర ఏం అడుగుతుంది అని చెప్తుంది. మీరు ఆధార్ నెంబర్ కొట్టినాక ఈఐడి ఏం కొట్టడం ఉండదు, మీకు ఆధార్ నెంబర్ ఉంటుంది. జస్ట్ ఆధార్ నెంబర్ కొట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు అన్నయ్య లోన్ ఎవరైనా తీసుకున్నారా, నేను అప్లై చేస్తాను, డౌట్స్ ఉన్నాయి మీకు అడగచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన వీడియోతో మాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటా. ఇంకా కూడా క్లియర్ కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి దాంట్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. నాకు సమయం ఉన్నప్పుడు మీకు అన్ని రిప్లై చేయడానికి చూస్తారు. సబ్సిడీ ఉంటుందా అని అడుగుతున్నారు. సబ్సిడీ ఉంటుంది, మీరు పెట్టే యూనిట్ ని బట్టి, మీరు పెట్టే ఏరియాని బట్టి సబ్సిడీ ఉంటుంది. మీకు వచ్చిందా బ్రో అని అడుగుతున్నారు. నేను అప్లై చేయలేదు, నేను వేరే చిన్న బిజినెస్ చేసుకుంటా కాబట్టి నేను అప్లై చేయలేదు. మా ఫ్రెండ్కి చేసిన, వచ్చింది, ఇద్దరికి వేయించా, ఇద్దరికి వచ్చింది. జనరల్ స్టోర్ కి సబ్సిడీ వస్తుందా అంటే ఉంటుంది. జనరల్ స్టోర్ కేటగిరీ చూసుకొని దానికి కూడా సబ్సిడీ వస్తుంది. మీరు పెట్టుకున్న దాన్ని బట్టి సబ్సిడీ ఉంటుంది. హోమ్ లోన్ కి అప్లై చేసుకోవచ్చా, దీనికి లోన్ ఇస్తారా, దీనికి సబ్సిడీ వస్తుందని. హోమ్ లోన్ పిఎంఈజీపీ అనేది వేరే, పిఎంఈజీపీ అనేది బిజినెస్ లోను. మీరు హోమ్ లోన్ గురించి అడుగుతున్నారు. హోమ్ లోన్ అనేది వేరే కేటగిరీ, మీకు దాని గురించి వీడియో కావాలంటే చెప్పండి, దాని గురించి ఒక వీడియో చేస్తాను. కానీ పిఎంఈజీపీలోకి హోమ్ లోన్ రాదు, హోమ్ లోన్ అనేది వేరే కేటగిరీ. బఫెలోస్ ఇస్తారని అడుగుతున్నారు. ఇంతకుముందు బఫెలోస్ ఉండకపోవు, రీసెంట్ గా బఫెలోస్ కూడా 10 lakhs వరకు లోన్ ఇస్తున్నారు పిఎంఈజీపీ నుంచి, తీసుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ మేనేజర్ ఒకసారి కన్సల్ట్ చేయండి, వాళ్ళు చెప్తారు. నా మొబైల్ నెంబర్ అడుగుతున్నాను. మొబైల్ నెంబర్ అందరికి ఇవ్వడం అంటే కష్టం, ఎందుకంటే నా వర్క్స్ ఉంటాయి. నా వర్క్స్ పోగా నేను వీడియో చేయాలి, వీడియో చేసి అప్లోడ్ చేయాలి. మీకు అంటే కష్టం. నేను నాకు సాధ్యమైనంత వరకు మీకు లోన్ అప్లై చేసుకోవడానికి ఎలా చేయాలో చేస్తా. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి మాక్సిమం మీకు, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను చేసే పని ఆన్లైన్ కాబట్టి నాకు మాక్సిమం దీని గురించి తెలుసు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. మళ్ళీ నెంబర్ అడుగుతున్నారు. ఈ నెంబర్ అంటే అందరికి ఇవ్వలేను నేను. ఓకే, ఇందులో ఇంకొకటి అడుగుతున్నాయి, అసలు ఈ లోన్ ఇస్తారా మాకు, బ్యాంకు వాళ్ళు ఎందుకు ఇస్తారు, సబ్సిడీ మాకెందుకు ఇస్తారు. ఈ లోన్లకు సంబంధించిన బ్యాంకులకు కూడా టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఇస్తారు. మీరు అడిగే విధంగా అడిగితే వాళ్ళు లోన్ ఇస్తారు. ఈఎం పో అంటే పో అనడానికి ఉండదు. ఇప్పుడు దానికి వాళ్ళకు సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే డాక్యుమెంట్స్ తో మీరు వెళ్తే తప్పకుండా మీకు లోన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా దీనికి సంబంధించి చాలా టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి ఇబ్బందులు. వాళ్ళు లోన్ ఇవ్వాలని చూస్తారు, కాకపోతే మనం అప్రోచ్ కరెక్ట్ గా లేకపోతే వాళ్ళు ఇవ్వరు, వాళ్ళని అనడానికి కూడా ఏముండదు. కాకపోతే మీరు కరెక్ట్ డాక్యుమెంట్ రెడీ చేసుకుని వెళ్ళండి, ఇస్తారు. మీకు అందులో ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను మీకు అవన్నీ క్లియర్ చేస్తా. ఓకే, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అర్థమైందని అనుకుంటా. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, అక్కడ మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈ వీడియోకి చూడండి 26,600 మంది దాకా చూశారు. సబ్స్క్రైబర్స్ మాత్రం నాకు ఉన్నది 489. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సబ్స్క్రైబర్స్ పెంచితే నేను ఇలాంటి చాలా వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. కాస్త వీడియోని చూశాక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితేనే చేయండి, నచ్చకపోతే వద్దు. వీడియో చూస్తున్నారు, అడుగుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలా ఒక వీడియోకి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంతా అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తా, దానిలోకి వెళ్ళి నాకు ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను.